లీకులు ఇవ్వడంలో వార్తలు వండటంలో ఎల్లాస్ను మించిన వారు ఉండరు. ఇప్పుడు ఏకంగా మోదీనే తమకు క్రెడిట్ ఇచ్చారంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. ఏపీలో పాలన చాలా బాగుందని ప్రధాని మోదీ చెప్పారట. ఎన్నికల్లో కలిసి వెళ్లడం వలన మంచి జరిగిందని మోదీ అన్నారట. ఈ మాటలు టీడీపీ నేతలు అన్నట్టు కాకుండా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి గెలిచిన ఎంపీలు అన్నట్లు ఎల్లో ప్రచారం చేస్తుంది. మోదీని చంద్రబాబు అన్కో అనరాని మాటలు అన్నారు. నోటికొచ్చినట్లు ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు చేశారు. ఇవన్నీ మరిచి ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. కమలనాథుల రాజకీయం అంతవరకే ఉండే అవకాశం ఉంది. వైఎస్ జగన్ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది మోదీకి తెలియకుండా ఉంటుందా? ఏపీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్న వేళ తమను తాము కాపాడుకోవడానికి మోదీ అనని మాటలను అన్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది అని అనుకోవాలి. ఫీడ్బ్యాక్ కాదు, ఎల్లో క్రియేట్ న్యూస్ పై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ గురించి చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. నిజంగా ఆ వ్యాఖ్యలను ఆయనే చేశారా, లేక బీజేపీలో ఉన్న టీడీపీ విధేయ ఎంపీలు ఎవరైనా కావాలని ఇలా రాయించారా అన్న సంశయం వస్తుంది. గత ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లడం మంచి పరిణామమని, ఏపీ పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తోందని ఆయన అన్నట్లు ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచారం చేశాయి. ఆయన ఏ ఫీడ్బ్యాక్ తెలుసుకుని అంతా బాగుందని అన్నారన్న దానిపై పెద్దగా సమాచారం లేదు. 2019 ఎన్నికల సమయంలో మోడీ, చంద్రబాబులు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్న రాజకీయ అవసరాల రీత్యా 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ కలిశారు. అది అవకాశవాద రాజకీయ పరిణామమని కదా అనుకోవాలి. మోడీ అంటే అందరికీ గౌరవం ఉండేది. కానీ తనను అనరాని మాటలు అన్న చంద్రబాబుతో ఎప్పుడైతే కలిసి ఎన్నికల్లో పోటీ చేశారో అప్పటి నుంచి ఆ గౌరవం తగ్గే పరిస్థితి తెచ్చుకున్నారనిపిస్తుంది. అయినా అధికారం ముందు ఇవేవీ కనిపించకపోవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే గత 18 నెలలుగా ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అధ్వాన్నపు అరాచకపు పాలనకు మోడీ సర్టిఫికెట్ ఇచ్చి ఉంటే అంతకన్నా ఘోరం ఏమి ఉంటుంది? ఆయన అలా అని ఉండకపోతే పర్వాలేదు. నిజంగానే కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తోందన్న భ్రమలో మోడీ కూడా ఉండి ఉంటే మాత్రం ఏపీ ప్రజల దురదృష్టం అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమి ఉంటుంది? ఫీడ్బ్యాక్ అంత బాగుంటే ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరుపై ఆఖరి ర్యాంకును కేంద్రం ఎలా ఇచ్చిందన్న సందేహం ఎవరికైనా వస్తుంది కదా. దేశ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీస్ వ్యవస్థను ఇంతగా దిగజార్చిన ప్రభుత్వం ఏపీలో తప్ప దేశంలో మరో చోట ఉండకపోవచ్చు. పైగా అదేదో ఘనత మాదిరి మంత్రి లోకేష్ చెప్పుకుంటున్నారు. వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని పలుమార్లు ప్రకటించిన మోడీకి ఏపీలో టీడీపీ, జనసేనలు కుటుంబ పార్టీలుగా కనిపిస్తున్నాయా, లేక ప్రజాస్వామ్య పార్టీలుగా కనిపిస్తున్నాయా? లోకేష్ను వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా గుర్తించే ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారా? అంటే మోడీ సైతం డబుల్ స్టాండర్డ్స్ అనుసరిస్తున్న తీరు బాధ కలిగిస్తుంది. ఏపీ ప్రభుత్వ పనితీరు గురించి చూస్తే ఈ ఏడాదిన్నరలో ఏకంగా 2.60 లక్షల కోట్ల అప్పు చేసి దేశంలోనే రికార్డు సృష్టించడాన్ని మోడీ సమర్థిస్తారా, లేక వ్యతిరేకిస్తారా? దీన్ని చంద్రబాబు సమర్థతగా మోడీ పరిగణిస్తున్నారా? తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై మోడీ పెదవిర్చారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరీ తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయని అన్నారట. ఏపీలో మాత్రం పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారట. అసలు ఏపీలో బీజేపీ ఉనికి ఏమైనా కనిపిస్తోందా? మొత్తం టీడీపీనే డామినేట్ చేస్తుంటే జనసేన, బీజేపీలు దానికి అనుబంధ పార్టీలుగానో లేక తోక పార్టీలుగానో పనిచేస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. బహుశా మోడీకి ఆ ఫీడ్బ్యాక్ ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులు ఎప్పటికప్పుడు చంద్రబాబు తరఫున కేంద్రంలోని పెద్దలను మేనేజ్ చేస్తుంటారేమో తెలియదు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గంటల కొద్దీ భేటీ అవడాన్ని తప్పుపట్టారట. బాగానే ఉంది. మరి తెలంగాణ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి తన మిత్రపక్షమైన టీడీపీ ఎందుకు మద్దతు ప్రకటించలేదు? పైగా కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు కిమ్మనలేదు? దీనిపై మోడీకి ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు జూబ్లీహిల్స్లో ఎందుకు ప్రచారం చేయలేదు? ఇదేనా ఎన్డీఏ పక్షాల తీరు? ఏపీలో జగన్ను, వైసీపీ సోషల్ మీడియాను ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారని కూడా రాయించారు. అంటే వైసీపీ అంత బలంగా ఉందని మోడీ భావిస్తున్నట్లే కదా. ఏపీలో టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ప్రకటించిన
ఎన్నికల ప్రణాళికను బీజేపీ ఓన్ చేసుకుందా లేదా? అయినా ప్రభుత్వంలో చేరిన తర్వాత ఆ హామీలకు బీజేపీ కూడా ఒప్పుకున్నట్లే కదా. వాటి అమలు తీరుతెన్నుల గురించి ప్రధాని ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ తెప్పించుకుని ఉంటే బాగుండేది కదా. అప్పుడు వాస్తవాలు తెలిసేవి కదా. మిత్రపక్షం కాకుండా ఉంటే టీడీపీ పైన, చంద్రబాబు పైన మోడీ తదితర బీజేపీ నేతలు ఎంతగా విరుసుకుపడేవారో కదా. చంద్రబాబు నిత్యం టూర్ చేసే హెలికాప్టర్, విమానం అద్దె ఛార్జీల చెల్లింపునకు 40 కోట్లకు పైగా ఇప్పటికే వ్యయించేశారట. ఒకవైపు పోలీసుల దౌర్జన్యాలు, మరోవైపు టీడీపీ నేతల దాష్టికాలతో ఏపీ అంతటా అరాచకం ప్రబలుతుంటే మోడీకి ఈ పాలన ఎలా బాగుందో ఆయనకి ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు. ఆయన నిజంగా అలా చెప్పారో లేదో తెలియదు. కేంద్రం నుంచి మోందా తుఫాన్ సహాయ నిధిగా 544 కోట్ల రూపాయలు వస్తే ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నెల మొదటి తేదీన ప్రభుత్వోద్యోగులందరికీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రెవెన్యూ లోటు నిపుణులను భయపెడుతోంది. విశాఖ వంటి ప్రతిష్టాత్మక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. లులు గ్రూప్కి విజయవాడలో 100 కోట్ల విలువైన ఆర్టీసీ భూమి కట్టబెట్టడంపై జనం మండిపడుతున్నారు. ఇలా ఏ రంగం చూసినా పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. ఇలాంటి వార్తలు ఎన్నో 1-2 రోజుల్లోనే కనిపిస్తాయి. వీటిని కనిపించకుండా ఉండటం కోసం మత రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ను టీడీపీ ఆపరేట్ చేస్తోందన్న అభిప్రాయం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి టీడీపీ జనసేనలు వెనకాడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోడీకి ఏపీ ప్రజలపై ఏమాత్రం అభిమానం ఉన్నా వాస్తవమైన ప్రజాభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా చంద్రబాబు సర్కార్కు సరైన సలహాలు ఇవ్వగలిగితే జనం సంతోషిస్తారు.